నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. ని శ్రీకాంత్. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీలో అధికారం మారింది. సిద్ధరామయ్య స్థానంలో డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కబోతున్నారు. కానీ ఈ మార్పు కాంగ్రెస్ పార్టీకి ఎట్లాంటి లాభం జరగబోతోంది? 2 సంవత్సరాల్లో ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో పార్టీకి ఎట్లాంటి పరిణామాలు ఎదుర్కోబోతోందన్నటువంటి చర్చ ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే ఇక్కడ కుల సమీకరణాలు ఎక్కువగా ఉంటాయి. కర్ణాటక రాజకీయాలు కేవలం పార్టీ రాజకీయాలు మాత్రమే కాదు, అక్కడ కులాలు, మతాలు, మఠాలు, సామాజిక సమీకరణాల చుట్టూ తిరిగేటువంటి ఒక పవర్ గేమ్ ఇది. ఇప్పటి వరకు కర్ణాటక రాజకీయాల్లో ఒక స్పష్టమైనటువంటి ఫార్ములా కనిపించేది. బీజేపీ అంటే లింగాయత్ రాజకీయాలని, జేడీఎస్ అంటే ఒక్కలిగా సమీకరణం అని, కాంగ్రెస్ అంటే అహిందా రాజకీయాలని చెప్పేసి. అహిందా అంటే అల్పసంఖ్యాకులు, అంటే వెనకబడ్డ వాళ్ళు, హిందూ వెనకబడినటువంటి వర్గాలు, దళితులు. సో ఈ కలయికను అహిందా అంటారు. సో ఈ సమీకరణం మొత్తాన్ని కూడా సిద్ధరామయ్య చాలా సంవత్సరాలుగా బలంగా నిర్మించుకున్నటువంటి వ్యక్తి. అందుకే కాంగ్రెస్లో ఆయన కేవలం ఒక ముఖ్యమంత్రి మాత్రమే కాదు, ఒక భారీ ఓటు బ్యాంకుకు ప్రతీకగా ఉన్నటువంటి నేత. ఇప్పుడు అట్లాంటి నేతను సీఎం పదవి నుంచి తప్పించి ఒక్కలిగా వర్గానికి చెందినటువంటి డీకే శివకుమార్కు అధికారం అప్పజెప్పడం ఎట్లాంటి రాజకీయ సమీకరణాలకు దారితీయబోతోందన్నటువంటి చర్చ నడుస్తోంది. ఇక్కడే కాంగ్రెస్కు ఒక సవాల్ కనిపిస్తోంది. గతంలో కూడా ఇట్లాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి. వాటితో భారీ మూల్యం చెల్లించుకుందని చెప్పాలి. లింగాయత్ సంబంధించినటువంటి లింగాయత్ వర్గానికి చెందినటువంటి నేత వీరేంద్ర పాటిల్ని 90స్లో సీఎం పదవి నుంచి తొలగించిన తర్వాత లింగాయత్ ఓటర్లు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు. ఉత్తర కర్ణాటకలో పార్టీ తీవ్రమైనటువంటి నష్టాన్ని చూసింది. ఇప్పుడు అదే పరిస్థితి అహింద వర్గాల్లో వస్తుందా సిద్ధరామయ్యను తప్పిస్తే అన్నటువంటి ఒక భయం కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తుంది. ఎందుకంటే సిద్ధరామయ్యకి ఇప్పటికీ భారీ మాస్ ఫాలోయింగ్ ఉంటుంది. ఆయనకు నమ్మకమైనటువంటి ఎమ్మెల్యేల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. రాజీనామా చేసిన తర్వాత కూడా సిద్ధరామయ్య స్పష్టంగా ఒక సంకేతం ఇచ్చారు, తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళను, కర్ణాటక రాజకీయాల్లోనే ఉంటానంటే దీని అర్థం కుల సమీకరణాల చుట్టూనే ఉంటుంది, ఆ బలంని అట్లాగే కాపాడుకుంటాం. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి కర్ణాటకకు సంబంధించి. మాట్లాడదాం. మనతో పాటు బండారు రామ్మోహన్ రావు గారు జాయిన్ అయ్యారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. నమస్తే శ్రీకాంత్, చెప్పండి. కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం, సో ఒక కురుబ సామాజిక వర్గానికి చెందినటువంటి బలమైన నేత, మోరోవర్ అహిందా కూటమికి ఒక నాయకుడు. సో ఈ అంశాన్ని ఎట్లా చూడాలి? కాంగ్రెస్ పార్టీ అంటే గతంలో ఇందాక నేను చెప్పినట్టు ఒక వర్గం దూరమైనటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం. సో ఇప్పుడు అట్లాంటి పరిస్థితి అంటే వీరేంద్ర పాటిల్ లాంటి ఎపిసోడ్ని మనం ఏమైనా చూడొచ్చా ఇక్కడ? సో ఎట్లాంటి పరిస్థితులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు కర్ణాటకలో? శ్రీకాంత్, మొదటి నుంచి కూడా కాంగ్రెస్ లో కర్ణాటకలో మొత్తం మీద చూసుకుంటే ఏంటంటే మనలాగా రేట్లు వేలమలు ఆ టైప్ లో లేదు. లింగాయతే ఒక రకంగా అగ్రవర్ణ. యాక్చువల్ లింగాయతులు మన దగ్గర బీసీల కిందకి వస్తారు, అక్కడ ఓసీల కిందకి వస్తారు మనకి అక్కడ. కానీ కర్ణాటకలో చూసుకుంటే మీరు ఈ 3 వర్గాలు, ఒక్కలిగలు, లింగాయతులు, అట్లాగే అహిందా అంటే 2 ఇంతకుముందు చెప్పినట్టు ఎస్సీలోని, లేకపోతే మోస్ట్ బాగా ఎంబీసీలు అనుకోండి, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఇవన్నీ కలిపితే ఇటు కుర్బా వర్గం నుంచి మంది పెడితే వీళ్ళందరూ కూడా రాజ్యాధికారంలో పెద్ద భాగస్వామ్యం లేకుండా ఉన్నారు అనే ఉన్నది కనుక అహిందా అనే తనతో వీళ్ళందరూ ఏకమవుతున్నారు. కనుక ఇప్పుడు 2 రకాల రాజకీయ సమీకరణలు ఇట్లా ఉంటాయి. అలాగే కుల సమీకరణ రాజకీయ సమీకరణలతో పాటు అటు పక్కన మఠాధిపతులు, పీఠాధిపతులు కూడా ఇట్లాగే ఉంటారు. ముఖ్యంగా మఠాలు చిన్న చిన్న మఠాలు చాలా ఉంటాయి కర్ణాటక చూసుకుంటే. సరే, శృంగేరి పీఠం వేరు, కానీ మఠాలు మాత్రం చాలా చిన్న చిన్నవి, దాదాపు ఒక జిల్లా 2 మఠాలు ఉంటాయి. కనుక వాళ్ళందరూ కూడా ఆయా వర్గాలకు, బీసీ, ఎంబీసీ ఆ వర్గాలకు చెందిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఎస్సీ వర్గం కూడా మఠాలు ఉన్నాయి కానీ తక్కువ. అంటే ఎట్లా చూసుకుంటే ఈ మఠాధికారులు చాలా పెద్ద ఎత్తున రాజకీయాలు ప్రభావితం చేస్తుంటారు. మనం కదా మసీదులు కదా ముస్లింలు ఎట్లా ప్రభావితం చేస్తూ, కర్ణాటక ప్రత్యేకత ఏమంటే ఈ మఠాధిపతులు అందరూ కూడా మన పెద్ద ఎత్తున ఈ రాజకీయాలు ప్రభావితం చేస్తారు. అంతేందుకు మఠాధిపతుల ఆశీర్వాదం లేకపోతే మీరు గెలవరనే నానుడు కూడా అక్కడ ఉంది. ఎవరికి తమ కులాలకు సంబంధించిన పీఠాధిపతులను దర్శించుకుంటారు, వాళ్ళు ఒక రకంగా జరిపెత్తనం చేస్తుంటారు. మన దగ్గర కదా కొంచెం పీఠాధిపతులు ఉన్నారు, కొన్ని చోట్ల ఉంటే మనకు మఠాలు కూడా మన దగ్గర చాలా ఉన్నాయి. అట్లా కాకుండా ప్రతి జిల్లాకు 2 మఠాలు ఉన్నాయి కనుక వాళ్ళు ప్రభావితం చూపెడుతున్నారు. రెండోది ఏంటంటే ఇప్పుడు ఎవరికి వాళ్ళు పంచుకునే రాజకీయాలు పోయింది, అంత కలగలిపోయి వచ్చేసింది. ముఖ్యంగా సిద్ధరామయ్య నిష్క్రమణ వల్ల, నిష్క్రమించలేదు ఆయన, జాతీయ రాజకీయాల్లో ఉండను ఇక్కడే ఉంటా అంటున్నాడు. 50 ఏళ్ల రాజకీయ చరిత్రలో నేను ఎప్పుడు వెనుక్కుపోలేదు, తెరిచిన పుస్తకం అని కూడా మాట్లాడినాడు ఆయన.
తన రాజకీయ సో జీవితం ఎందుకు సార్ అంటే తెచ్చిన పుస్తకం. సిద్ధరామయ్య లాంటి సీనియర్ నాయకుడు జాతీయ రాజకీయాల్లోకి వస్తారేమో, మల్లికార్జున ఖర్గే స్థాయిలో తను కూడా కీలకమైనటువంటి ఒక పాత్ర ఇస్తారేమో, అంటే ఇవ్వడానికి అధిష్టానం సిద్ధంగా ఉన్నా కానీ సిద్ధరామయ్య మాత్రం ఆ నిర్ణయాన్ని నో చెప్పేశారు. నిన్న ప్రెస్ మీట్లోనే నేను పెద్దల సభకు రాజ్యసభకు ఎక్కడికి వెళ్ళను, నేను రాష్ట్రంలోనే ఎమ్మెల్యేగా కొనసాగుతా. దీని వెనకాల చాలా కారణాలను చూడొచ్చు కదా. ఒక అహిందా నాయకుడిగా మనం సిద్ధరామయ్యను చూసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన వెళ్తూ కూడా కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను యాక్సెప్ట్ చేసేవారు. రేపు పొద్దున చాలా టాస్కులు కూడా ఉన్నాయి. అవును, అహిందా వర్గానికి సంబంధించిన రిజర్వేషన్ల గురించి వాటి గురించి నివేదికను ఆమోదించింది, కేబినెట్ సాక్షి ఆమోదించారు. ఇప్పుడు ఛాలెంజ్ ఏంటంటే శివకుమార్ కి అది ఆమోదించక తప్పని పరిస్థితి తీసుకొచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఉంటే సిద్ధరామయ్య అంటే ఒక ఇబ్బంది పడేది మిగతా వాళ్ళతో. ఇప్పుడు నేనైతే ఆల్రెడీ కేబినెట్ తీర్మానం చేయాల్సింది అసెంబ్లీలో పెట్టడం వాళ్ళ వంతు కదా అని తప్పించుకోవడానికి వీళ్ళు ఉంటుంది, పెట్టకపోతే వీళ్ళకి బాధనే. అందుకని కాంగ్రెస్ ఒకటే కాదు, చూస్తే లింగాయతులను కూడా యడ్యూరప్పను తీసేసినప్పుడు కూడా సమస్య అదే. యడ్యూరప్ప విషయంలో కూడా లింగాయతులు వర్గంగా కాంగ్రెస్ మీద అడిగినట్టు లెక్క, బీజేపీకి దగ్గర ఉన్నట్టు లెక్క. అట్లా సిద్ధరామయ్య కూడా ఒరిజినల్ గా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కాదుగా, జేడీఎస్ నుంచి వచ్చిండు కదా. అంతకుముందు 5 ఏళ్లు పూర్తిగా చేసిన వాళ్ళలో ఒక్క సిద్ధరామయ్య కూడా ఒకడు. పాటిల్ గాని అంతకుముందు నిజలింగప్ప గాని వాళ్ళు మాత్రమే, ముగ్గురు మాత్రమే ఇంతవరకు 5 ఏళ్లు పూర్తిగా పదవికాలం చేశారు. కర్ణాటకలో ఎప్పటికప్పుడు దినదిన గంట నూరియల్ లాగా కానీ ఎవరికి వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు అదే జరుగుతుంది అంటున్నారు. అంటే సిద్ధరామయ్య విషయంలో గతంలో 5 ఏళ్ళు ఉన్నాడు కానీ ఇప్పుడు 3-2 అయిపోయింది కదా. కాబట్టి సిద్ధరామయ్యకు ఒక ఆశ ఉంది. నాకు అనిపిస్తుంది ఏంటంటే 2028 ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారానికి తీసుకురాని బాధ్యత శివకుమార్ పెట్టింది కదా. కనుక ఈ 2 ఏళ్లలో సమస్య సృష్టించడమా లేకుంటే వేసి చూడమా అనే దాన్ని బట్టి రేపు మళ్ళీ సిద్ధరామయ్య 2 ఏళ్ల తర్వాత నేనే ముఖ్యమంత్రిని అవుతాననే ఒక దాంతో ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే కామ్ గా ఉంటే నష్టం లేదు, చూద్దాం ఏం చేస్తుందో. ఒక 6 నెలలు అయితే హనీమూన్ పీరియడ్ ఎవరికి, డికే శివకుమార్ కు 6 నెలల దాకా సో ఈ అంశాన్ని సార్, ఈ అంశాన్ని అహింద వర్గాన్ని కానీ ఒక్కలింగ వర్గం కానీ ఇప్పటికే భారతీయ జనతా పార్టీ వైపు ఒక్కలింగ వర్గం చూస్తూ ఉంది. బట్ ఈ అంశాన్ని భారతీయ జనతా పార్టీ రేపు పొద్దున టేకప్ చేస్తే ఖచ్చితంగా ఆ ఓటర్లను ఆకర్షించేటువంటి పరిణామాలు ఉంటాయి కదా. సో అట్లా మరి సిద్ధరామయ్య ఆ టైం వరకు ఎట్లాంటి నిర్ణయం ఉండొచ్చు? ఎందుకంటే ఆయనకు ముఖ్యమంత్రి పదవి వదులుకోవడం ససేమీర ఇష్టం లేదనేది చెప్పాలి. భాజపా సోషల్ ఇంజనీరింగ్ కాంగ్రెస్ కంటే మించిపోయింది. అవును, చూస్తున్నాం. అంటే 2 వర్గాలు 3 వర్గాలు ఉంటే 3వ వర్గం ఇప్పటిదాకా 2 పార్టీలు సొంతం చేసుకొని వర్గాన్ని తను సొంతం చేసుకొని హర్యానాను అట్లా గెలిచింది కదా. ఢిల్లీలో కులాధికారులు తక్కువే కానీ ఢిల్లీలో కూడా ఏ వర్గాన్ని ఆకట్టుకోని ఆ వర్గాన్ని, బీహార్ లో కూడా సోషల్ ఇంజనీరింగ్ అంతా యూపీ, బీహార్, రాజస్థాన్, పంజాబ్ లో కూడా తక్కువనే. మనకు ఈ 4 రాష్ట్రాలలో ఈ మన కుల రాజకీయాలు ఉన్నాయి. అంటే సోషల్ ఇంజనీరింగ్ లో ఇప్పుడు కాంగ్రెస్ కంటే బీజేపీ పట్టు సాధించింది ఎక్కువ అంటున్నాడు అయితే. మొన్నటికి మొన్న మనకు పశ్చిమ బెంగాల్ కూడా కొన్ని కులాలను పట్టుకొని పూర్తిగా, అంటే ముస్లింలు పక్కన పెడితే మిగతా కులాలన్నీ ఇటువైపు తిరిగే ప్రయత్నం చేసుకోలేదు. ఇంక్లూడింగ్ ముస్లింలలో కూడా కొంతమంది బీజేపీకి విషయం అంటున్నారు. అందుకని ఇక్కడ ఏంటంటే ఎవడైనా దుర్మార్గుడు అనుకుంటున్న వాళ్ళ పక్షాన్ని ఉంటే అయిపోతుంది, కానీ ముస్లింలు కూడా అనుకునే పరిస్థితి తీసుకొచ్చిండు అంటున్నాను. అంటే ముస్లిం ఓట్లు మొత్తం బీజేపీ వ్యతిరేకంగా పడితే అది వేరుగా ఉంటుండే మన పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో కొంతవరకు. ఉత్తర పశ్చిమ బెంగాల్లో ఏ ప్రకారం అయితే వాళ్ళకి మద్దతు ఉందో దక్షిణ బెంగాల్ లేకుండే, కానీ దక్షిణ బెంగాల్ కూడా గెలుచుకుంది కదా మొన్న 207 సీట్లు, అంటే వట్టిగం కాదు కదా. అందుకని మొత్తం ఎపిసోడ్ తీసుకుంటే బీజేపీ మీరు అన్నట్టు అహిందా వర్గాన్ని సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. సిద్ధిరామయ్య ఇట్ సెల్ఫ్ చేరినా చెప్పలేమంటున్నాడు. ఒకవేళ శివకుమార్ ముఖ్యమంత్రి అభ్యర్థి అని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా శివకుమార్ ఉంటే గనక ఉప ముఖ్యమంత్రుల సంఖ్య 4కి ఏమైనా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కులానికి ఒకరు చొప్పున. నేను నిన్న మొన్న మీతోనే అన్నా, ఏమైందంటే ఇప్పుడు 3 అయితే గ్యారంటీ అంటున్నాను. ఎందుకంటే శివకుమార్ సిద్ధరామయ్య కొడుకు గ్యారంటీ ఇవ్వాల్సిందే కదా. పరమేశ్వరును ఇద్దరి మధ్యన కన్ఫ్లిక్ట్ గా ఉన్నాడు మొన్నటి దాకా కదా. పాటిల్ ఎట్లా ఉన్నాడు కనుక మన పాటిల్కి ఒక ఉప ముఖ్యమంత్రి, సిద్ధరామయ్య కొడుకు ఒక ఉప ముఖ్యమంత్రి, ఇటు పక్కన మరి 3వ ఉప ముఖ్యమంత్రి దళితుల నుంచి కావాలి కదా అనే దానికి వస్తే తప్పక రేపు పరమేశ్వరుని మాత్రం ఉప ముఖ్యమంత్రి ఫస్ట్ లో ఉంటాడు అంటున్నాడు. అంటే అనుభవం లేదు కదా ఇప్పుడు సిద్ధరామయ్య. అహిందా నుంచి ఒక ఉప ముఖ్యమంత్రి అయితే సిద్ధరామయ్య కొడుకు అనుకోవచ్చు, లింగాయత్ నుంచి ఒక ముఖ్యమంత్రి అయితే పాటిల్ అనుకోవచ్చు, దళిత్ నుంచి అయితే గనక పరమేశ్వరన్ అనుకోవచ్చు. సిద్ధరామయ్య కొడుకు అహిందాకి వస్తారు కదా. కనుక సిద్ధరామయ్య కొడుకు ఒక ఉప ముఖ్యమంత్రి, ఇటు పక్క మీ ఎస్సీ నుంచి పరమేశ్వరులు, పార్టీలు అయితే లింగాయతులకు వచ్చినట్లే. ఈ ముగ్గురు ఇస్తారేమో నేను అనుకుంటున్నాను. ఒకవేళ డిప్యూటీ సీఎం గా ఉప ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య కొడుక్కిస్తే జాతీయ రాజకీయాల్లోకి పోవడానికి సిద్ధరామయ్యకు వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటి? ఎందుకు ఆయన రాష్ట్రంలోనే కొనసాగుతా అంటున్నారు?
అంటే కొంచెం బెట్టు చేస్తున్నాడు. ఈ బెట్టు చేస్తే ఏమైందంటే కనీసం సిద్ధరామయ్య కొడుకు కానీ ఉప ముఖ్యమంత్రి ఇస్తామని రెండో ప్రతిపాదన వస్తుంది. ఆల్రెడీ మొదలు ఉన్నది అది గట్టిపరచుకోవడానికే ఈ మాట అంటున్నాను నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తాను ఏ అసెంబ్లీలో అయితే ముఖ్యమంత్రిగా ఉన్నాడో, సభా నాయకుడుగా ఉన్నాడో, అదే అసెంబ్లీలో ఒక సామాన్యమైన ఎమ్మెల్యేగా కూర్చోగలుగుతాడా? ఇప్పుడు ఉదాహరణకు ఉప ముఖ్యమంత్రిగా వేరు. ఇప్పుడు డికే శివకుమార్ అన్నాడు, సమాన ప్రాంతుడు, గట్టిగా పోటీ చేసిండు, ప్రతిసారి మన ఇబ్బంది పెట్టిండు మన సిద్ధరామయ్యను, డికే శివకుమార్. కానీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు కనుక తన పట్టడం కొనసాగించుకొని గలిగాడు. ఇక్కడ అట్లా కాదు కదా. సామాన్య ఎమ్మెల్యేకి ఏముంటది, మంత్రి కాకుండా ఎమ్మెల్యేకి ఏముంటది? ఉప ముఖ్యమంత్రి తీసుకుంటే వేరే. అదే మన ఫడ్నవీస్ ఆ పని చేసిండు. ఏకనాథ్ షిండే ఉన్నప్పుడు మహారాష్ట్రలో ఫడ్నవీస్ విషయంలో ఏకనాథ్ షిండే విషయంలో ఫడ్నవీస్ ఆ పని చేసిండు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు కానీ బీజేపీ మెజార్టీ ఉండే కదా. కానీ ఒక రకంగా ముఖ్యమంత్రి గతంలో చేశారు కదా, అది సాగించుకునే ప్రయత్నం చేసి సాగించుకున్నాడు కూడా అంటున్నారు. ఇక్కడికి వచ్చే వరకల్లా సామాన్య ఎమ్మెల్యే రేపు రాజకీయాలు వేలు పెట్టడానికి వీలేదు. పెట్టినా కూడా క్యాబినెట్ మీటింగ్ లో క్యాబినెట్ సహచరితలు కూర్చోలేడు కదా. రేపు ఏదైనా నిజంగా అడగదలుచుకుంటే కూడా ఒక మామూలు ఎమ్మెల్యేగా అడగాల్సిందే అసెంబ్లీ సాక్షిగా, కానీ క్యాబినెట్ లో చూడలేదు కదా. ఒకవేళ తన కొడుకు అయితే కొడుకు ద్వారా అడిగిస్తాడు, ఆ మాత్రం చేస్తాడు అంటున్నాడు. కానీ ఇప్పుడే పూర్తిగా కాంగ్రెస్ పార్టీని విభేదించి బయటకు పోడు సమయం కోసం వేచి చూస్తున్నాడు. ఇప్పుడు ఎప్పుడు కూడా సిద్ధరామయ్య ఒక ముసలి సింహం అనుకోండి. సింహం ఏం చేస్తుంది, వేట చేత కానప్పుడు కూర్చుంటుంది అక్కడే, తన ముందుకు రావాలంటున్నాడు, వచ్చేదాకా అవుతుంది అంటున్నాడు. రెండోది ఏంటంటే ఇప్పుడే తొందరపడితే భవిష్యత్తు ఎట్లా ఉంటుంది చెప్పలేం కదా. డికే శివకుమార్ అంటే సార్ ఇక్కడ సిద్ధరామయ్య ప్రస్తుతానికి పెద్దగా ప్రకంపనలు సృష్టిస్తారన్నటువంటిది మాత్రం ఏం కనిపించట్లేదు, సానుకూలంగానే ఉన్నారు. కాకపోతే ఇదే సిద్ధరామయ్య గతంలో తిరుగుబాటు జెండా ఎగరేసినటువంటి చరిత్ర కూడా జేడీఎస్ నుంచి ఉంది. సో రేపు పొద్దున సిద్ధరామయ్య ఏమాత్రం అసంతృప్తిగా ఉన్నా కానీ, ఆయనకు పార్టీలో పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా కానీ, తన కొడుకు పెద్దగా ప్రాధాన్యం లేకపోయినా కానీ, మంచి పోర్ట్ఫోలియో ఇవ్వకపోయినా కానీ, తిరుగుబాటు జెండా ఆ టైం వరకు ఎగరేసిన పెద్ద ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు కదా. గతంలో 2 పార్టీలు మారొచ్చినటువంటి వ్యక్తి. ఒక్కటి మంత్రివర్గ విస్తరణ దాకా వేచి చూస్తాడు సిద్ధరామయ్య. ఎందుకంటే తన మంత్రులు తనకు వర్గం ఉంది కదా. ఇప్పుడున్న మంత్రివర్గంలో వాళ్ళు 100కి సగం మంది అన్న వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో డికే శివకుమార్ ముద్ర కూడా ఉంది పాత మంత్రివర్గంలో. మరి పాత మంత్రివర్గంలో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు ఉప ముఖ్యమంత్రిగా తాను కొన్ని సీట్లు తీసుకున్నాడు, మన బెర్తులు తీసుకున్నాడు కదా మంత్రివర్గంలో. నాకు ఆ బెర్తులు కల్పిస్తాను అంటాడు కదా. 60 పార్టీ అనుకోండి, 50-40 అప్పుడు సిద్ధరామయ్య వర్సెస్ డికే శివకుమార్ మధ్య 60 పార్టీ ఉండే అనుకోండి. ఇప్పుడు ఆ పార్టీ నాకు కావాలంటాడు కదా అంతమందం అయితే. కనుక తన వర్గాన్ని ఖచ్చితంగా మంత్రివర్గాన్ని ఉంచుకునే ప్రయత్నం చేస్తాడు నెంబర్ 1. రెండోది తన కొడుకును ఉప ముఖ్యమంత్రి చేసే ప్రయత్నం చేస్తాడు. పరమేశ్వరును ఇద్దరికి దూరం ఇద్దరికి దగ్గర కాదు. అంటే పరమేశ్వరుడు ఏంటంటే న్యూట్రల్ గా ఉన్నాడు. ఇటు పక్కన డికే శివకుమార్ దగ్గర కాదు, సిద్ధరామయ్యకి దగ్గర కాదు. తాను ఏం చేసిండు, వీళ్ళిద్దరు కొట్లాడటం నాకేమైనా వస్తుందని చూసిండు. మన నల్లకాడి పంచాయతీ అంటారు కదా, అట్లా తీసిండు. కానీ ఏమైందంటే ఈ 2 వర్గాలను కాదని సిద్ధరామయ్యకి ఇస్తే ఖర్గే ప్రభావం ఉంటదేమో, ఖర్గేను బదనాలు చేస్తారేమో భయం కూడా పడ్డది. కాంగ్రెస్ పార్టీ ఏమనుకుందంటే ఖర్గే కూడా సామాజిక వర్గం అదే కనుక ఖర్గేను చాలా వరకు దూరంగా ఉంచారు. కర్ణాటక రాజకీయాలలో ఖర్గేను దూరంగా ఉంచి కేసీ వేణుగోపాల్ ముందుకు జరిపే ప్రయత్నం చేశారు. ఖర్గే కూడా మంచిదే అనుకున్నాడు తనకు కూడా. ఇప్పుడు ఖర్గే లాగా సిద్ధరామయ్య ఉండలేడు అంటున్నాడు. ఖర్గేకు ప్రజల్లో పెద్ద పలుకుబడలేదు. అంటే మాస్ లీడర్ కాదు ఖర్గే. ఒక మంచి డిప్లొమాట్ కావచ్చు, లేకపోతే హిందీ బాగా రావచ్చు. సిద్ధరామయ్యకు ఇంకొక మాట, శ్రీకాంత్ మనకి హిందీ పెద్దగా రాదు చెప్పిండు. అది నాకు హిందీ రాదు, నేను జాతీయ రాజకీయాలకు పోలేను, నాకు కన్నడ రాజకీయం ఇష్టం అని చెప్పి మాట అన్నాడు కూడా నిన్ననే. కనుక అదే మల్లికార్జున ఖర్గే ఆ సమస్య లేదు, బ్రహ్మాండంగా హిందీ మాట్లాడతాడు. కనుక మల్లికార్జున ఖర్గేను జాతీయ అధ్యక్షుడిగా కాంగ్రెస్ చేయడానికి ఇంకో కారణం ఉంది. అంటే ఉత్తరాది పార్టీ కాదు, మన దక్షిణాది పార్టీ. దక్షిణాదిలో నుంచి కూడా మాకు కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు కూడా నిజంగా నుంచి మొదలు పెడితే అన్నాదిలో నుంచి పడితే ఎంతమంది చేయలేదు. మనకు జాతీయ కాంగ్రెస్ పట్టాభి సీతారామయ్య నుంచి మొదలు పెడితే జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులుగా మన దక్షిణ భారతదేశం చాలా మంది చేశారు కదా. అందుకనే కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటే రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ ఉత్తరాది వారిగా చూస్తాం. కానీ వాడు దక్షిణాదికి వచ్చి ఇందిరాగాంధీ గెలిచింది దక్షిణాదిలో 80లో మెదక్ నుంచి గెలిచింది కదా. అట్లాగే చిక్మల నుంచి మన వరకు తను గెలిచింది. ఆ తర్వాత మన వాయనాడ్ నుంచి రాహుల్ గాంధీ గెలిచిండు. ఇప్పుడు ప్రియాంక గాంధీ కూడా మన కేరళ నుంచి గెలిచింది వాయనాడ్ నుంచి. సార్ ఎన్నికల దగ్గర 2 సంవత్సరాలే ఉంది ఇంక ఎన్నికలకు. సో ఆల్మోస్ట్ ఇక డికే శివకుమార్ కి ఎన్నికల బాధ్యత అప్పచెప్పినట్టు కనిపిస్తోంది, ముఖ్యమంత్రి బాధ్యత కంటే కూడా. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గతంలో అస్సాం కానీ, ఉత్తరాఖండ్ కానీ, పంజాబ్లో కానీ, గతంలో టీఎన్జేని మార్చినప్పుడు వచ్చినటువంటి అసంతృప్తులు కానీ, సో చాలా ఎపిసోడ్లు ఉన్నాయి. సో ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఎట్లా చూడాలి?
సో ఇది ఆఫ్ కోర్స్ కుల సమీకరణాలు బలంగా ఉన్నటువంటి నాయకుడి విషయంలో తీసుకునే నిర్ణయాలు చాలా సంచలనంగా ఉంటాయి. సో ఇప్పుడు అట్లాంటి పరిణామాలు ఏమైనా భవిష్యత్తులో చూడొచ్చా? అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టీఎన్జే గానీ, భవన వెంకటరామ్ గానీ పెద్దగా కోట విజయభాస్కర్ రెడ్డి కొంతవరకు వర్గం ఉండే కానీ వీళ్ళకి పెద్దగా ఏం లేదు కదా. ఎన్ జనార్దన్ రెడ్డి కానీ, అంటే ఎన్ జనార్దన్ రెడ్డికి వాళ్ళ పలుకు కూడా బాగానే ఉండే. భవన వెంకటరామ్ అంజయ్యని చూసుకుంటే తెలంగాణ అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పరిణామాల్లో దీన్ని భావించవచ్చు. ఎందుకంటే ఇద్దరు బలమైన నాయకులు, ఇటు సిద్ధరామయ్య బలమైన నాయకుడే, ఇటు డికే శివకుమార్ బలమైన నాయకుడే కదా. కానీ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే రాజశేఖర రెడ్డి కంటే మనకి ఆనాడు 26 మందితో పిసిసి ప్రెసిడెంట్ గా ఉండి మన ఆపోజిషన్ లీడర్ గా ఉన్న పి జనార్దన్ రెడ్డి బలమైన నాయకుడు నిజంగా చెప్పారంటే అప్పట్లో. కానీ పాదయాత్ర ద్వారా రాజశేఖర్ బలమైంది. యాక్షన్ లీడర్ నుంచి పాదయాత్ర ద్వారా తెలంగాణ నుంచి మొదలుపెట్టింది పాదయాత్ర ఇది రాజశేఖర్ గారు. అట్లానే ఆయన మనకు పిల్లలందరూ తెలంగాణ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడ చదువుకున్నవాడే. కనుక అట్లా చూసుకుంటే ఆ బలమైన నాయకులు నాణ్యదొక్కి చేసే క్రమంలో ఇద్దరు బలమైన నాయకులు ఉంటే నష్టం ఏం కాదు. అప్పటిలాగా ఈ ముగ్గురు మార్చడం, ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు లాగా ఆంధ్రప్రదేశ్ లో మార్పు పూర్తిగా సహజంగా నాయకత్వం కాదు, అది బలవంతంగా మీద నుంచి రుద్దబడిన నాయకత్వం. కిరణ్ కుమార్ రెడ్డి కూడా అంతే కదా. ఎన్నికల కాలం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన కన్నా ముందు ఏదైతే కిరణ్ కుమార్ రెడ్డి రోషయ్యను ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి పెట్టింది కూడా షీల్డ్ కవర్ రాజకీయాలే కదా. చూసినాం కదా, వాళ్ళకి పెద్ద పలుకుబడలేదు. వాళ్ళు పోయిండ్రు రమ్మంటే వచ్చారు. కానీ ఇక్కడ అట్లాగా సిద్ధరామయ్యను తప్పించడానికి సంవత్సరం నుంచి శశిబిసలు పడ్డది. మొదటి 6 నెలలు ఏమో టైం కాలేదు నాకు శివకుమార్, రెండో 6 నెలలు ఏమో టైం అయింది కానీ కొద్ది రోజులు ఆగండి, పరిస్థితులు బాగాలేవు ఇప్పుడు ఈ ఎలక్షన్లు. కానీ 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయేదాకా ఆపిన అంటున్నాండి. ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు కూడా ప్రభావం పడ్డది. సిద్ధరామయ్య అందుకని ఆగిండు. సిద్ధరామయ్య 2-3 నెలల నుంచి ఎందుకు ఆగిండు అంటే, ఒక రకంగా చెప్పాలంటే హిందుత్వాన్ని ఒప్పుకోవడము, మెల్లగా మన జనగణమన వందే మాత్రం మీద కామెంట్ చేయడము, అట్లాగే కొంతవరకు ఆయన ఆ రోజు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇదే నాకు అంటే వయసు పెరుగుతుంది, ఇదే చివరిసారి అవకాశం ఇవ్వండి అన్నటువంటి మాట కూడా బయటకు వచ్చింది. బట్ అట్లాంటి వ్యక్తి, ఇంత బలమైనటువంటి కుల సమీకరణాలు ఉన్నటువంటి వ్యక్తి, ఇంతటి సామాజిక సమీకరణలతో బలంగా ఉన్నటువంటి వ్యక్తి ఇంకా అలాగే ఉంటారా? లేదంటే పొద్దున కొడుకును ముఖ్యమంత్రి అభ్యర్థిగా చేయాలన్నటువంటి దిశగా కొడుకు కోసం ఏమైనా మళ్ళీ చేంజెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందా నిర్ణయాలు? కొడుకుని రాజకీయాలు తీసడం ఇది మంచి సమయం అనుకున్నాను. ఏంటి బ్లాక్ మెయిల్ చేయడానికి గీచి ఉంటాయి. రెండవది కూడా తను ఎంత గట్టిగా పట్టుబడితే తెగదాకా లాగా తలుచుకోవాలి. సిద్ధరామయ్య డిప్లొమాట్, డికే శివకుమార్ ఆవేశపరుడు, కానీ డికే శివకుమార్ కంటే సిద్ధరామయ్య మంచి డిప్లొమాట్. ఆయన ఏం చేసిండు, ఇప్పుడు విడిచిపోయి ఇప్పుడు నేను కాదంటే తీసేస్తారు, అనవసరంగా తీర్మానం చేస్తారు వ్యతిరేకంగా. ముఖ్యమంత్రి దిగిపోమంటాడు. అవమానాలపై దిగిపోవడం మంచిదా లేకపోతే అంగీకరించి దిగిపోవడం మంచిదా అనే 2 ఆప్షన్లలో అంగీకరించి దిగిపోవడం మంచిది అనే మాట అనుకున్నట్టు. తర్వాత రివెంజ్ తెలుసుకుంటాడు. అది కానీ అంతెందుకు, మొదట్లో ఈయన సీనియర్ కదా, ఈయన పెట్టకపోతే ఎట్లా అంటే డికే శివకుమార్ 10 రోజులు చాలా తీవ్రంగా పోరాడిండు. సిద్ధరామయ్య కాకుండా చూసిండు. సిద్ధరామయ్య మీద 3వ కుంభకోణం ఉందని రకరకాల ఆరోపణలు చేసిండు. ఇద్దరైతే ప్రత్యర్థుల్లాగానే, వేరే పార్టీ ప్రత్యర్థుల్లాగానే. ఇటు పక్కన డికే శివకుమార్ అయితే ముఖ్యమంత్రి అయిన 3వ రోజు అరెస్ట్ అవుతాడు. మనకు పలుకుబడి ఎట్లా ఉంటది, మన పదార పోద్ది కదా అని. ఇటు పక్కన సిద్ధరామయ్య కూడా డికే శివకుమార్ ను ఈ పూర్తి ఎపిసోడ్ లో కొడుకు విషయం ఏమో ప్రమాణ స్వీకారం లోపు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది, మంత్రివర్గంలో కొడుకు స్థానం ఏంటనేది. ఇక భవిష్యత్తులో రాజకీయం ఏంటి, బీజేపీ పరిస్థితి ఏమిటి, లేదంటే సిద్ధరామయ్య నిర్ణయాలు ఎట్లా ఉండబోతున్నాయి, కుల సమీకరణాలు ఎట్లా ఉండబోతున్నాయి అన్నది దానికి మాత్రం ఒక 6 నెలల సమయం పట్టేటువంటి అవకాశం కనిపిస్తోంది. రైట్, ఖచ్చితంగా. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు బీజేపీకి ఒక మంచి అస్త్రం దొరికినట్టు లెక్క. అవును, ఎందుకంటే సిద్ధరామయ్యకి అన్యాయం జరిగింది, 5 ఏళ్ళు ఉండాల్సినోడు అనే మాట ఒకటి అంటది. జీకే శివకుమార్ మీద మళ్ళీ అస్త్రాలు మళ్ళీ కత్తు నూరుతుంది అంటున్నాను నేను. ఇంకా డీకే శివకుమార్ 2 ఏళ్ళు ఉండకుండా ఎట్లా చేయొచ్చు అనే మాట కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే డీకే శివకుమార్ మీద ఈడీ కేసులు ఉన్నాయి, మెల్లగా లేపుతారేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ప్రత్యర్థి సిద్ధరామయ్య కాదు ఇప్పుడు వాళ్ళకు బీజేపీకి. ఇప్పుడు ఉన్నోడిని ఎట్లా దించడం, ఉన్నోడిని ఎట్లా ఆగం చేయడం అంతే కదా. కనుక ఈ ఒకటి అవుతుంది. రెండోది, దానికి ఉప్పుకు నిప్పుకు మన ఆద్యంతోడైనట్టు ఖచ్చితంగా సిద్ధరామయ్య సైలెంట్ ఉంటాడు. మద్దతు చేయకపోయినా, బీజేపీ మద్దతు చేయకపోయినా సైలెంట్ ఉంటాడు. సమీకరణాలు కూడా మారే అవకాశం ఉంది. ఇప్పుడు సోషల్ కెమిస్ట్రీ కదా, రేపు పొద్దున బీజేపీ, సిద్ధరామయ్య, దేవగౌడ కుమారస్వామి ముగ్గురు కలిసినా కూడా రేపు ఆశ్చర్యం లేదంటారు. ఎన్నికల దాకా అవుతారు. సిద్ధరామయ్య తొందరపడాడు. నా సీటు భద్రము, నా కొడుకు సీటు భద్రము, నా అనుకున్న వాళ్ళ మంత్రివర్గంలో పెడతారు అనుకున్నప్పుడు ఏం మాట్లాడాలని అనుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ రామారావు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.
సో కర్ణాటక రాజకీయాల్లో ఏం జరగబోతోంది? కొడుకుకు పోర్ట్ఫోలియో కోసం ఆల్రెడీ చర్చలు జరిగిపోయాయా? సిద్ధరామయ్య ఇక రాష్ట్రంలోనే రాజకీయాలు చేయబోతున్నారా? సాధారణ ఎమ్మెల్యేలాగా ఉంటారా, లేదంటే అహిందా వర్గానికి ఒక నాయకుడిగా, బలమైనటువంటి నాయకులుగా రేపటి ఎన్నికల్ని శాసించేటువంటి స్థాయిలో సిద్ధరామయ్య రాజకీయాలు ఉండబోతున్నాయా? కాంగ్రెస్ పార్టీకి ఇది ఎంతవరకు నష్టం? 6 నెలల తర్వాత ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి? భారతీయ జనతా పార్టీకి కూడా ఇదే కరెక్ట్ సమయం, భారతీయ జనతా పార్టీ అక్కడ అసలైనటువంటి కుల రాజకీయాలు చేయడానికి. చూద్దాం ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.